హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ అతని నెట్వర్క్ అనే న్యూ మైనింగ్ యాప్ అయితే వచ్చింది. సో దీని గురించి మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను, డైరెక్ట్ ప్లే స్టోర్లో వెళ్తుంది. అక్కడ నుంచి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో గైస్ ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి, కంటిన్యూగా అయితే చూడండి. ఇక్కడ మనకి కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక్కడ సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఉందో అది ఇచ్చేయండి. ఇక ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది 91 అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ 91 అయితే టైప్ చేస్తాం, భారత్ అయితే పెట్టుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. నెక్స్ట్ రిఫర్ ఒక డిస్ట్రిబ్యూషన్ లెసన్ చూసి ఇచ్చేయండి. అలాగే నెక్స్ట్ సైన్ అప్ అయితే అవ్వండి. సో గైస్ ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎలా చెక్ చేయాలి చెప్తాను. సో గైస్ మీకు ఓటీపీ అనేది ఈ విధంగా వస్తుంది, 1 టైం పాస్వర్డ్ లాగా. ఈ విధంగా దీన్ని మీరు కాపీ అయితే చేసుకోండి. ఇక మీ నేమ్ ఏ నేమ్ ఇచ్చారో అనే అతని నెట్వర్క్ నుంచి వస్తుంది. ఇక్కడ కాపీ అయితే వేసుకుని దీన్ని కాపీ వేసుకొని మీరు ఏం చేయండి, సో కాపీ వేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. మీకు సైన్ అప్ అయితే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే అయిపోతుంది. వెయిట్ అయితే చేయండి. ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అయింది చూడండి. వెల్కమ్ టు ఏటీసీ నెట్వర్క్. కొంచెం 5 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను నేను, నాకైతే వర్క్ అయితే అవ్వట్లేదు. స్టార్టింగ్ మీకు రిసీవ్ ఇక్కడ 5 జెమ్స్ ఉంది కదా, ఈ జెమ్స్ అయితే సెలెక్ట్ క్లైమ్ అయితే వేసుకోండి. పర్సెంట్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ సెంటర్లో వాలెట్ పక్కన మైనింగ్ ఉంది కదా, మిడిల్లో దీనిపై క్లిక్ చేయండి. స్టార్ట్ మైనింగ్ అని ఉంటుంది, స్టార్ట్ మైనింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మీకు క్లైమ్ అని ఉంటుంది, క్లైమ్ అయితే చేయండి. ఓకేనా, ఎవరీ 24 ఒకసారి క్లైమ్ అయితే చేసుకోండి. సో గైస్ ఒక 24 అవర్స్ అయితే ఒక 12 అవర్స్ అంతా మీకు ఎలా క్లైమ్ చేయాలి చెప్తాను. ఎవరీ 1 అవర్ కూడా ఒకసారి క్లైమ్ చేసుకోండి. మళ్ళీ 24 నుంచి మళ్ళీ మైనింగ్ అయితే అవుతుంది. సో తర్వాత మీకు దీంట్లో ఈ విధంగా ఫస్ట్ ఆ వాలెట్లో జెమ్స్ అయితే చూపిస్తుంది. ఇక స్టార్స్లో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మీకు ట్రై చేసిందో చెప్తాను. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు మైనింగ్ ఒక్కొక్కసారి వెయిట్ చేయండి. నేను మైనింగ్ అంతా కవర్ అయిన తర్వాత మీకు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక 6 to 5 అవర్స్ అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ 1 అవర్కి 1 క్యాన్ అయితే ఇస్తాను మీకు. నేను 6 అవర్స్ అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ క్లైమ్ పైన క్లిక్ చేయండి. మీకు 6 క్యాన్స్ అయితే మీకు కంటిన్యూగా వస్తుంది. మళ్ళీ మీకు 24 అవర్స్ అయితే మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఒక బెస్ట్ ఫ్యూచర్ అయితే అనుకోండి. ఇక మీ వాలెట్లో వచ్చేస్తే మీకు ఇక్కడ మీ 11 క్యాన్స్ అయితే మీకు ఇక్కడ 88 క్యాన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ అంటే ఇక్కడ జెమ్ అయితే కలెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరీ 1 అవర్కి ఒక జెమ్ అయితే కలెక్ట్ అయితే అవుతుంది. బట్ ఇది 88 క్యాన్లో మనకి తర్వాత అయితే కన్వర్ట్ అయితే చేస్తారు. ప్రజెంట్ వచ్చేసి ఈ బ్యాలెన్స్ అయితే జెమ్ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకి 88లో కన్వర్ట్ అయితే చేస్తారనుకోండి ఈ జెమ్ని. సో మనమైతే డైలీ అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. మైనింగ్లో అయితే ప్రజెంట్ అయితే జెమ్స్ అయితే ఇస్తున్నారు. తర్వాత చూద్దాం మనం ఏమైనా 88 జెమ్, అలాగే లక్కీ విల్ అయితే ఇస్తున్నారు. డైలీ ఒక స్పిన్ అయితే వేసుకోండి. సో టికెట్స్ అయితే కావాలంటే స్పిన్ అయితే వదిలేయండి. అలాగే మీ ప్రొఫైల్ సెక్షన్లో వెళ్ళి ఫస్ట్ అయితే కేవైసీ అయితే చేయాలి. ఓకేనా, ఎలా అంటే మనం ఇక్కడ సతోష్ యాప్ అయితే చేస్తున్నాం కదా గైస్. సతోష్ యాప్లో మనం సిమిలర్ యాప్ సతోష్ యాప్లో ఓన్లీ కేవైసీ అడిగారు కదా. ప్రొఫైల్ సెక్షన్లో ఇక్కడ మనకి ప్రొఫైల్ వెళ్ళిపోతుంది. ఐఎమ్ ఇక్కడ నాట్ రోబోట్ వెరిఫికేషన్లో మీకు కేవైసీ అయితే చేశారు. 1 టైం కేవైసీ చేస్తే మీ అకౌంట్ అనేది వెరిఫై అయి ఉంటుంది. అన్లిమిటెడ్ అకౌంట్ కాకుండా ఓన్లీ బోట్ ఆఫర్స్ కూడా కాకుండా మీకు ఉంటుంది. అలాగే లెవెల్స్ కూడా ఉంటాయి చూడండి. 72 జెమ్స్ దాటిన తర్వాత మీకు లెవెల్ 2లో అయితే వెళ్ళిపోతారు. ఓకేనా, కేవైసీ పైన ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఫేస్ అయితే క్లియర్ ఉండాలి అండ్ మార్క్స్ ఏమైతే ఉండొద్దు. సో ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం క్లారిటీ అయితే ఉండాలి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేసి మీరు చేయండి. ఓకేనా, సో గైస్ ఇక్కడ అప్డేట్ యువర్ ఫోటో అన్నప్పుడు ఇక్కడ అప్డేట్ యువర్ ఫోటో అన్నప్పుడు ఇక్కడ ఏం చేయండి, కెమెరా అయినా గ్యాలరీ అయినా ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసేది ఇవ్వండి. ఓకే, సో గైస్ నేనైతే నా ఫోటో అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ అప్డేట్ అయితే చేద్దాం, చూద్దాం ఏమో తీసుకుంటుందా లేదా అనేది. తర్వాత ఒక సెల్ఫీ ఫేస్ వెరిఫికేషన్ అయితే తీసుకుంటారు అనుకుంటా. ప్రజెంట్ అయితే ఒక ఫోటో అయితే ఆడుతున్నారు అంతే. సో గైస్ ఈ విధంగా మనకి తీసుకుంటుంది. లోడ్ అయితే అవుతుంది గైస్, వెయిట్ అయితే చేయండి. ఇక్కడ ఏం ఆడుతారో చూద్దాం. ఇక్కడ చూడండి స్మాల్గా లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మీకు సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ అవ్వాలంటే ఇక్కడ మీకు ఫేస్ అనేది ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేయాలి. నేను లైవ్లో మీకు చేసి చూపిస్తాను. రిజల్ట్కి మీరు ఇక్కడ జూమ్ అవుట్ ఉందిగా ఇలా పెట్టాలి అండ్ కొంచెం క్లారిటీ అయితే ఉండాలి. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఫెయిల్ అయితే అయిపోయినట్టు, సరిగ్గా చేయలేదు. సో చూసారుగా ఈ విధంగా నేను 7 సెకండ్ అయితే పెట్టాను. మీకైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఒక ఫోటో ఇవ్వాలి, 7 సెకండ్ అనేది జూమ్ అవుట్ చేయాలి. నేను ఇప్పుడు లైవ్లో మీకు చేశాను కదా, ఆ విధంగా చేసేయండి. మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు బ్యాక్ అయితే చేస్తే మీకు ఒకసారి నేను బ్యాక్ అయితే వెళ్తాను. మళ్ళీ ప్రొఫైల్ వెళ్ళిపోతే మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి చేయండి. ఎందుకంటే కేవైసీ అయిపోయింది, బట్ ఏంటంటే మళ్ళీ మనకి ప్రాబ్లం ఎర్రర్ అయితే చూపిస్తుంది.
సో అది ప్రజెంట్ అయితే ఇప్పుడే చూడండి కేవైసీ అయితే అయింది. కంగ్రాచులేషన్, కేవైసీ సక్సెస్ఫుల్ అతని ఇది అయితే అయింది. నేను 10 days నుంచి ట్రై చేస్తున్నా కానీ ఇప్పుడైతే అయింది నాది. ఇక వెరిఫైయింగ్ అంటుంది, బట్ పైన అయితే మనకి కంగ్రాచులేషన్ కేవైసీ సక్సెస్ఫుల్ ఈ విధంగా మీకు రావాలన్నమాట. నోటిఫికేషన్లో కంగ్రాచులేషన్ ఈ విధంగా రావాలి. నేను సో వీడియో కూడా అందుకే చేయలేదు. ఇక మనం వచ్చేస్తే మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే పడుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి, కొంచెం చాలా బాక్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇక్కడ నేను వెయిట్ చేస్తే మనకి టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది. ఇక చూడండి గాయ్స్, ఆల్రెడీ కేవైసీ కంప్లీటెడ్. సో ఇక్కడ కొన్ని బాక్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియో అనేది. సో ఆ విధంగా డైలీ ట్రై చేయండి, మీకు ఏదో ఒక రోజు అయితే కేవైసీ అయితే అయిపోతుంది. సో ఇంకా 17 days తర్వాత ATH will be distributed later అని చెప్తున్నారు. సో ఇక్కడ దీంట్లో మనకి విత్డ్రా కూడా ఇచ్చే ఛాయిస్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మంత్లీ 1 time అయితే మీకు ఇక్కడ వాలెట్లో చూడండి ఆటోమేటిక్గా ఈ జెమ్స్ అనేది 48 ATHలో మీకు కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని జెమ్స్ ఉంటే దాంట్లో ఆ కాయిన్స్ అయితే ATHలో డివైడ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ కూడా తీసి. ఇక్కడ చూడండి గైస్, 77 జెమ్స్ వచ్చేసి ఇక్కడ మనకి 48 ATH అయితే కన్వర్ట్ అయితే చేశారు. ఇక్కడ నేను లాస్ట్ మంత్లో, అంటే ఇక్కడ నేను డిసెంబర్లో జాయిన్ అయ్యాను. సారీ, ఇక్కడ ఏంటంటే మీకు ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ నేను కొన్ని బగ్స్ వల్ల ఏంటంటే కేవైసీ కూడా అవ్వట్లేదు. ప్రజెంట్ అయితే నాకు కేవైసీ అయింది. నేను కూడా 10 days నుంచి ట్రై చేస్తున్నాను. చాలా బగ్స్ ఉన్నాయి, చాలా ఇప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి డైలీ 2 days ఒకసారి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే కేవైసీ అయితే అయిపోయింది, ఎందుకంటే అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు చెప్తా. ఇప్పుడు మీరు కూడా ట్రై చేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు మంత్లీ 1 time అయితే మీరు ఇక్కడ జెమ్స్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడే నేను ఏం చేశాను, ఇక్కడ మీకు రిసీవ్ అయితే వస్తుంది డైలీ 24 ఒకసారి వచ్చేయండి. ఇక్కడ మీరు జెమ్స్ అయితే వస్తాయి, 10 వస్తాయి, 20 వస్తాయి, 40 కూడా వస్తాయి. సో అలాగే ఇక్కడ గేమ్స్ జూన్ కూడా మనకి తొందరలో రాబోతుంది గైస్. దీంట్లో మనకి కొన్ని గేమ్స్ అయితే ఇస్తారంట. దాంట్లో మనకి గేమ్స్ ఆడేసి మళ్ళీ జెమ్స్ లేకపోతే ATH కాయిన్స్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సో చూద్దాం, ఇది నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రాలేదు అప్డేట్ అయితే ఇద్దాం. అలాగే ఇక్కడ మీరు వాలెట్లో అయితే వచ్చేయండి, మీ కాయిన్స్ అయితే ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే వేసుకోండి. ఇక్కడ నుంచి మీరు సెండ్ అండ్ రిసీవ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎవరికి కేవైసీ అయిన వాళ్ళకి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, జెమ్ అండ్ ATH ఇక్కడ చూడండి. బట్ చూద్దాం, ఇది ఇంకా కాయిన్ ఎక్కడ లిస్ట్ అయితే కాలేదు. బట్ ఓకేస్లో మనకి లిస్ట్ అయితే అని చెప్తున్నారు. ఏమైనా మీరు రిసీవ్ చేసుకోండి, ఇక్కడ నుంచి రిసీవ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడే ట్రాన్సాక్షన్ అయితే చేసుకుంటున్నారు. ఇది చూడండి గైస్, నేను సింగిల్గా మైనింగ్ అయితే చేశాను. ప్రజెంట్ అయితే మీకు డైలీ 22 నుంచి 24 కాయిన్స్ అయితే వస్తున్నాయి. అంటే 1 hourకి 1 కాయిన్ అయితే వస్తుంది. సో మిస్ అయితే చేయొద్దు. 24 hours 24 కాయిన్స్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే మీరైతే మిస్ అయితే చేయకండి. ఇక్కడ మీరు ఎవరి 24 hours చేసి ఇక్కడ క్లైమ్ అయితే వేసుకోవచ్చు. ఎప్పుడంటే మీరు అప్పుడు క్లైమ్ అయితే వేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడైతే లేదు, మీకు స్టార్టింగ్లో ఒక ఆప్షన్ చెప్పానుగా క్లైమ్ చేసుకోవడానికి. మళ్ళీ 24 hours వచ్చేసి మీరు క్లైమ్ అయితే వేసుకోండి. అలాగే మీరు ఏమైనా రిఫర్ చేసుకోవాలంటే ఇక్కడ క్వాస్ట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి వచ్చేసి మీరు నేను 2 రిఫర్ అయితే వేసాను సెల్ఫ్గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు ఏమైనా రిఫర్ చేస్తుంటే ఇక్కడ రివార్డ్ అని వస్తుంది. వాళ్ళు కేవైసీ చేస్తేనే రివార్డ్ అని వస్తుంది. మీరు రివార్డ్ అయితే క్లైమ్ చేసుకోండి కేవైసీ అయిన తర్వాత. వాళ్ళ ద్వారా ఏమైనా వస్తే ఇక్కడ నుంచి మీరు క్లైమ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు లాస్ట్ వన్లో నెట్వర్క్ పైన వచ్చేయండి. ఇక్కడ నుంచి మీ రిఫర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి మీ రిఫర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. సో గాయ్స్, ఇది చూడండి, నెట్వర్క్లో మీకు ఓన్లీ రిఫర్ కోడ్ దొరుకుతుంది. మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ యాప్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ డైరెక్ట్ మనకి ఏంటంటే యాప్ లింక్ అయితే ఇక్కడ షో అయితే అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్ మీరు యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి అయితే మీ డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిఫర్ కోడ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ విధంగా 85 ఈ విధంగా రిఫర్ కోడ్ అయితే ఇచ్చేయండి. రిఫర్ కోడ్ ఇచ్చేసి మీరు డైలీ అయితే కేవైసీ అయితే ట్రై చేయండి. ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళేసి ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళిపోయి ఇక మీరు కేవైసీ పైన క్లిక్ చేసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి సతోష్ యాప్ లాగానే గాయస్, ఇక ఆప్షన్ అయితే చూపేదేమి. ఒకసారి కేవైసీ అయితే వెరిఫై చేసుకోండి. మనకి అందరికీ అయితే ఇస్తున్నారు, కొంచెం టైం అయితే పడుతుంది. నేను ఎందుకంటే కేవైసీ అయిన తర్వాత ఒకటిసారి మీకు చెప్దామని యాప్ అని అనమాట. ఇక్కడ చూడండి. అలాగే నెక్స్ట్ మనకి దీని సిమిలర్ యాప్, అంటే దీన్ని బేస్ చేసుకొని మనకి సతోష్ యాప్ అయితే ఉంది ఫస్ట్ నుంచి. లాస్ట్ టైం మన కోర్ కూడా ఏం చేస్తాం, ఇక్కడ వచ్చి డైలీ క్లైమ్ చేసుకోండి. ఏమైనా టీంలో వెళ్ళేసి ఏమైనా రిఫర్ చేసి ఉంటే ఈ విధంగా మళ్ళీ కోర్ కాయిన్ వస్తుంది. ఈ కోర్ కాయిన్ కూడా ఏం చేసుకోండి. అలాగే గివేలో వెళ్ళేసి మీరు వాళ్ళ ద్వారా 100 votes వస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఏమైనా రిఫర్ చేస్తుంటే ఈ విధంగా ఒక రిఫర్ చేస్తుంటే మీకు 50 పెట్టండి ఒక దానిపైన, ఇంకో దానిపైన 25 ఈ విధంగా బెట్ అయితే కంప్లీట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఏం చేస్తున్నాం గైస్ ఇది. అలాగే మీ కాయిన్స్ ఎవరైనా అతని నెట్వర్క్లు ఇంకా ఫస్ట్ నాకన్నా ముందు ఎవరైనా జాయిన్ అయి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ సతోష్ షాప్లో ఎంతమంది ఇక్కడ కోర్ కాయిన్స్ సెండ్ చేశారు, అలాగే ఇక్కడ ఓఎస్ కాయిన్ ఎంత ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అతని నెట్వర్క్ కూడా ఏమైనా ఏం చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవ్రీ మంత్కి 1 time మీకు ATHలో కౌంట్ అవుతుంది. మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపించాను ఎంతో ముందుకు. సో డైలీ క్లైమ్ చేసుకోండి.
ఇక్కడ మీకు రిసాన్ వస్తుంది, దీన్ని కూడా క్లైమ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మైనింగ్లో సెంటర్ ప్లేస్లో వచ్చేసి మీరు ఎవ్రీ 24 ఒకసారి వచ్చేసి క్లైమ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మిస్ అయితే అవ్వకండి. ఎవ్రీ 1 అవర్కి 1 కాయిన్ ATH కాయిన్ అయితే జెమ్స్ అయితే ఇస్తున్నారు, దాన్ని ATHలో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. కేవైసీ అయితే డైలీ ట్రై చేయండి, మ్యాక్సిమం అయితే అయిపోతుంది. నాకు కూడా ఇప్పుడు సర్వర్ ఇష్యూస్ అండ్ నెట్వర్క్ ఇష్యూస్ అని వచ్చింది, బట్ నేను 10 డేస్ ట్రై చేస్తాను, ఇప్పుడే సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరైతే మిస్ చేయకండి ఆఫర్ని. ఇంకా మన డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.